హాయ్ హలో ఆల్. ఇవాళ నేను మీకు స్టిచ్డ్ బ్లౌజ్ మీద మగ్గం వర్క్ ఎలా డిజైన్ చేసుకోవాలో చెప్తాను చూడండి. ఇవన్నీ నేనే బ్లౌజ్ ఓన్లీ స్టిచ్ చేయించుకొని ఆ వర్క్ అంతా నేనే డిజైన్ చేసుకున్నాను అనమాట. చూడండి, ఇది నార్మల్ బ్లౌజ్ ప్రిన్స్ కట్ పెట్టించి బ్యాక్ ఓపెన్ పెట్టించాను. ఈ వర్క్ అంతా నేనే స్టిచ్ చేశాను. చూడండి ఎంత నీట్ ఫినిషింగ్ వచ్చింది కదా. నార్మల్ నీడిల్తో ఇలా చూడండి, టాకాలు కూడా ఉన్నాయి వెనకాల. హ్యాంగింగ్స్ వచ్చి ఎంత నీట్గా ఉందో చూడండి. నెక్స్ట్ బ్లౌజ్ చూడండి, గ్రీన్ కలర్ కదా, ఎంత హైలైట్, ఎంత గ్రాండ్ లుక్ ఉందో చూడండి. ఈ కింద ఆ బీడ్స్ కానీ ఆ స్టోన్ వర్క్ కానీ చూడండి ఎంత బాగుందో. వెనకాల చూడండి, టాకాలు వేసుకుంటే వర్క్ అనేది ఊడిపోకుండా స్ట్రాంగ్గా ఉంటుంది. ఈ హ్యాంగింగ్స్ చూడండి, నార్మల్ హ్యాంగింగ్స్ పెట్టించుకున్నాను, దానికి బీడ్స్ స్టిచ్ చేస్తే చూడండి ఎంత లుక్ ఉందో చూడండి. గ్రాండ్ లుక్ ఉంది కదా. నెక్స్ట్ బ్లౌజ్ చూడండి, ఇది వెనక్కి ఎందుకు ఫోల్డ్ చేశానంటే బీడ్స్ అనేవి బ్లాక్ అవ్వకుండా ఉంటాయన్నమాట, కొత్తదిగానే ఉంటుంది బ్లౌజ్ అలా వెనక్కి ఫోల్డ్ చేస్తే. చూడండి వర్క్ చూడండి, ఇదంతా నేను ప్రింటరిస్ట్ ఉంది కదా, ప్రింటరిస్ట్లో చూసి ఇదంతా డిజైన్ చేసుకున్నాను. బీడ్స్ కానీ వర్క్ కానీ చూడండి. ఇది కాసుల వర్క్. కాసుల వర్క్ అంటే ఎవరికైనా ఇష్టంగా ఉంటుంది కదా. కాసుల వర్క్ చూడండి, నీట్ ఫినిషింగ్తో నార్మల్ నీడిల్తో ఇలా సింపుల్గా మనమే స్టిచ్ చేసుకోవచ్చు. చూడండి, ఇది ఫ్రంట్ అనమాట. ఓకే, నెక్స్ట్ బ్లౌజ్ చూస్తే మీకు అసలు సూపర్ అంటారు. ఈ బ్లౌజ్ ముత్యాలు అండ్ గోల్డ్ బీడ్స్ యూస్ చేసి స్టిచ్ చేశాను. ఈ బ్లౌజ్ అయితే ఏ శారీ మీదకైనా మ్యాచ్ అయిపోతుంది. ఈ హ్యాంగింగ్స్ చూడండి, హ్యాంగింగ్స్ వచ్చి బ్యాక్, ఇది కూడా ప్రిన్స్ కట్ ప్లస్ బ్యాక్ ఓపెన్. చూసారా, ఇవన్నీ నా బ్లౌజులు అనమాట. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్.